అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ తల్లి గుడి ట్రస్ట్ కొత్త చైర్మన్ గా మలుగులు శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ శిరీష దేవి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ సమాజం ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి నూతన పాలక మండలి సభ్యులు కృషి చేయాలని కోరారు. ట్రస్ట్ సభ్యులుగా కె సత్యనారాయణ, పి వెంకన్న, ఎస్ వెంకటేశ్వరరావు, ఎం సుబ్రహ్మణ్యం, కె వెంకట సత్యరామ తదితరులు ప్రమాణం చేశారు. సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేసినటువంటి మన రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి, మాజీ మండలి చూడాలి. దేవేంద్రియ ప్రతిష్టది స్వామి వారందరికీ గౌరవ ఓం హిరణ్యవర్ణాభరణీం సువర్ణరజతత్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ కామ ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామనం యస్యాం హిరణ్యమిందేహం కామస్వం పురుషానః స్వభూరా ప్రధామధ్యామస్వనాథ భవతిషదాయుర్వే పురహసుదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. రండి సార్ చైర్మన్ గారు. ఆలయ కమిటీ చైర్మన్ అదేవిధంగా బోర్డు మెంబర్ల యొక్క ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి దేవీపట్నం మండల ప్రజలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా మీడియా మిత్రులకు, డిపార్ట్మెంట్ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ స్థలాన్ని మనకి అవకాశం ఇచ్చినటువంటి ఏపీ జెన్కో వారికి, ఇరిగేషన్ వారికి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే రాష్ట్రంలోనే మిగతా అన్ని నియోజకవర్గాల కంటే ఫస్ట్ మన రంపచోడవరం నియోజకవర్గానికే ఆలయ కమిటీల యొక్క చైర్మన్ నియమితులయ్యారు. ఇంకా ఏ నియోజకవర్గానికి కూడా కమిటీలు ఫామ్ అవ్వలేదు. ఒకటి బాపనమ్మ టెంపుల్ మనకు అయింది గత నెలలో, ఇప్పుడు గండిపోచమ్మ అమ్మవారు. నిజంగా ఎందుకు ముందు ఫామ్ అయింది అంటే ఎంతో పవర్ఫుల్ మన దేవతలు కనుక, మన ద్వారా ఇంకా ఆ యొక్క టెంపుల్స్ డెవలప్ అవ్వాలని రాసిపెట్టి ఉంది కనుక. గతంలో ఎప్పుడు చూసాం కానీ చాలా మంది ఉన్నారు, ఇవి ముందు గవర్నమెంట్లో కూడా ఫామ్ అయినాయి కానీ అంత డెవలప్ అనేది ఏమీ లేదు. కానీ మనం వచ్చాక ఫస్టే ఈ యొక్క ఆలయ కమిటీలు అనేవి ఏర్పాటు అవ్వడం చాలా అదృష్టకరమని నేను భావిస్తా ఉన్నాను. అయితే నేను ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచే మన టెంపుల్ ఈవో గారు వచ్చి, ఇప్పుడు మీరందరూ అంటున్నారు కర్ణాటకలో సేమ్ ఇదే విధంగా అక్కడ అమ్మవారు మునిగిపోతే ఆ గుడి డెవలప్మెంట్ ఇట్లా చేశారు, ఇదే విధంగా మా గుడి కూడా అమ్మవారు కూడా ఇట్లాగే మునిగిపోయి ఉన్నారు. దాన్ని ముందుకు డెవలప్ చేస్తే ఇక్కడ పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రానికే నిధులు మన దగ్గర నుంచి కేటాయించేటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది మేడం. మీరు ఇది ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి, టెంపుల్ అభివృద్ధి మీ ఆధ్వర్యంలో జరగాలని నాకు ఆయన అప్పటి నుంచి ఇప్పుడు 10-15 సార్లు నన్ను కలిసి చెప్తూనే ఉన్నారు. నేను కూడా మన కందులు దుర్గేష్ గారు పర్యాటక
ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. నిమ్మల రామానాయుడు గారి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. అదేవిధంగా త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా నేను పెట్టి ఈ యొక్క టెంపుల్ యొక్క అభివృద్ధికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. మొన్న నా దగ్గరికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారికి విషయం తెలియజేసి ఆయనతో కూడా మాట్లాడించడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఈ ప్రాసెస్ అంతా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అయితే నేను చైర్మన్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను, అదేవిధంగా బోర్డు మెంబర్స్ కూడా, ఏదో పదవులు వచ్చినాయి అవకాశం వచ్చిందని కాదు, కానీ గుడిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆ సమస్యలు మనం ఎలా పరిష్కరించగలం, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే అవుతుందా, ఇరిగేషన్ వాళ్ళ దృష్టిలో పెడితే అవుతుందా, గ్రామ పెద్దల దృష్టిలో పెడితే అవుతుందా అన్నది మీరు కమిటీ అంతా మీరు కూర్చొని ఈవో గారి ఆధ్వర్యంలో దాని డెవలప్మెంట్ కి మీరు కృషి చేయాలి. చేయాల్సి ఉంటే నా దృష్టిలో పెడితే ఖచ్చితంగా కమిటీ ఆ గుడి ఇందాక చెప్పారు పెద్ద ఆయన, మీతో ఎమ్మెల్యేగా మీ చేతుల మీద అవ్వాలని ఉందేమో, అందుకనే ఈ అంత ఆలస్యం అయిందేమో అని చెప్పారు. నిజంగా తల్లి యొక్క ఆశీస్సులు దీవెనలు లేదా నాతోనే అవ్వాలని రాసిపెట్టిందేమో, అందుకనే ఈ పని ఇంత ఆలస్యం అయిందేమో నేను నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా నేనున్న ఈ 4 సంవత్సరాల గుడిని అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా అహర్నిశలు కష్టపడి డెవలప్మెంట్ కి నా వంతు ప్రయత్నం చేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పర్యాటకంగా ఐటీడీఎల్ నుంచి మనకి సబ్సిడీ ద్వారా బోట్లు కూడా ఏర్పాటు చేయవచ్చు. ఎస్టీలు ఎవరైనా ఉంటే వారికి సబ్సిడీ ద్వారా ఉచితంగా బోట్లు ఇచ్చి వారిని ఆర్థికంగా P4 పద్ధతిలో కూడా అన్ని విధాలుగా మనము సపోర్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడ చిన్న చిన్న కిరాణా షాపుల లాగా పెట్టుకోవడానికి అక్కడ స్థానికులకి అవకాశం కల్పించేలాగా కూడా మేము ప్లానింగ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా గుడి డెవలప్మెంట్ కి నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ చాలా మంది ఫోన్ చేసి నన్ను అడిగారు, 3 పార్టీలు కూటమి కనుక తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చారు, జనసేన బీజేపీకి లేదు అని చాలా మంది ప్రశ్నించారు నాకు. అయితే ఈ కమిటీలో మాకి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏమిటంటే, జనసేన గాని బీజేపీ గాని ఇద్దరు ఒక వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది కమిటీలో మెంబర్ గా. వాళ్ళకి డైరెక్ట్ గా చైర్మన్ ఇవ్వాలంటే అవ్వదు. ఒకవేళ ఎవరైనా జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ చైర్మన్ పదవి కావాలి అని ఆశపడే వాళ్ళు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి లెటరు, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి లేకపోతే బీజేపీ ఆఫీస్ నుంచి లెటరు, మా సభ్యులకి చైర్మన్ గా ఆ గుడి టెంపుల్ చైర్మన్ గా మాకు అవకాశం కావాలని ఆ పెద్దలు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి లెటర్ రూపంలో పంపిస్తే అప్పుడు ఆ కమిటీలో చైర్మన్ గా అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా అవకాశం ఉండదు. దయచేసి ఈ విషయాన్ని మీ కార్యకర్తలందరికీ అర్థమయ్యేలా చెప్పండి అని మాకి కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి మాకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మేము కమిటీని ఫామ్ చేశాము. ఆల్రెడీ జనసేన నుంచి ఒక మెంబర్ మనం ఇక్కడ యాడ్ చేశాము. అయితే బీజేపీ ఒకరికి ఇచ్చేసాం కనుక బీజేపీకి కూడా మేము అవకాశం ఇవ్వాలి కనుక ఇంకొక వ్యక్తికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 11 మంది వ్యక్తులు ఈ కమిటీలో ఉన్నారు. 12వ వ్యక్తి కూడా అవకాశం ఇచ్చారు. ఆ 12వ వ్యక్తి బీజేపీ నుంచి జనరల్ ఉమెన్ కి మేము అవకాశం ఇస్తా ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని కూడా బీజేపీ వాళ్ళకి తెలియజేసి ఎవరైనా మహిళలు ఉన్నట్లయితే వాళ్ళకి కమిటీలో మెంబర్ గా మనం అవకాశం కల్పించబోతా ఉన్నాం. ఈ విషయాన్ని కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మీరందరూ తెలియజేసి ఈ కమిటీ ఫామ్ చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల ప్రజలందరికీ పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ యొక్క గండిపోచమ్మ అమ్మవారి గుడి అభివృద్ధికి మీతో పాటు నేను కూడా అహర్నిశలు కష్టపడి డెవలప్మెంట్ నా వంతు ప్రయత్నం చేస్తానని మరొకసారి మండల ప్రజలందరూ కూడా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.